టోకెన్ నంబర్ అంటే మా సీరియల్ నెంబర్. మీరేమైనా టోకెన్ ఇస్తున్నారా? ఏం లేదు. నంబర్ దీంట్లో తేమ శాతం ఇప్పటి వరకు ఎంత లిఫ్ట్ చేశారు? ఇవన్నీ నోట్ ఇప్పుడు దుడ్డు మేడం 9,190 బ్యాగులు లిఫ్ట్ చేశారు సార్. 3,600 బ్యాగింటాలు నాకు 13 లారీలు పంపించారు. మీకు మొత్తం దొడ్డే కదా? సన్న బియ్యం 13 బ్యాగులు, 5,412 బ్యాగులు సన్న బియ్యం పంపించారు. 8,140 క్వింటాలు 8 లారీలు పంపించారు. సో ఇప్పుడు సమస్య ఏంటి? ఇప్పుడు చూస్తే చాలా కుక్కలు ఉన్నాయి ఆల్రెడీ. మనం దుడ్డు మేడం అక్కడ మేడం నార్మల్ పబ్లిక్ అడగండి, ఆఫీసర్లు అడగండి. 25 సంచులు వాళ్ళు ఎంత ఇష్టం అంత కట్టే పంపిస్తుంటే ఓటు కొడతాం. లేకపోతే లారీ అట్లనే 15 ఒక్కొక్క లారీ 3 రోజులు వారం లారీ ఒక లారీ రోజులు పెడతలేదు. మీరు అంటే వాళ్ళు వస్తున్నారు మేడం, వాళ్ళకి క్లారిటీ ఇస్తున్నాము. వాళ్ళకి చూసి వాళ్ళ ముందరనే పెట్టి మేము చెప్తున్నాం మేడం. మీకు ఎన్ని అవి అక్కడ కూడా ఒక సిబ్బంది ఉంటారు, రైస్ మిల్ వాళ్ళు చెప్తారు. ఇక్కడ నువ్వు చేసింది ఏంటి? కొనుగోలు కేంద్రం నడిపేది నువ్వే కదా. సో ఇక్కడ నుంచి ఆన్లోడింగ్ అయ్యేటప్పుడు చూపెట్టాలి కదా ఎంత అయింది. అన్లోడింగ్ అయిన తర్వాత వస్తున్నారు. అప్లోడింగ్ ఇక్కడ నుంచి లోడింగ్ 11,254 మనము షిఫ్ట్ అయ్యింది. నాకు డౌట్ లేదు. బట్ ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే మీది టోటల్ కొనుగోలు ఎంత? ఇప్పటివరకు ఎన్ని కుప్పలు మెట్రిక్ టన్లో చెప్పు. అండ్ డైలీ మీరు చేసే దిగుమతి ఎంత చెప్పండి. 270 కొనుగోలు అయింది. దాదాపు యూ విల్ రిక్వైర్ ఎవ్రీ డే 4 to 5 లారీస్ ఉంటేనే మీకు ఈజీ పర్ డే ऑलमोस्ट 10% होगा. ఇప్పుడు ऐसा करिएगा, हमाली का संख्या भी बढ़ाइए और गाड़ी का संख्या 4 होना चाहिए. 78,000 అమాలి పెంచాలి. మేడం గారు ఏమంటున్నారు, ఎక్కడ లోడ్ ఎక్కువ ఉంటే అక్కడికి అమాలి చూడాలి. ఇప్పుడు 40 మంది మీరు కింద ఇక్కడ చేయగలుగుతాం. 4 బండ్లు అంటే పక్కన తెచ్చుకో. ఇక్కడ 4 బండ్లు లోడ్ చేస్తూ 20 మంది లోడ్ చేస్తూ కటింగ్ అయిపోయినట్టే మేడం. అన్ని కుప్పలు చాలా కుప్పలు. లాస్ట్ టైం సెంటర్ నడిపారు ఇక్కడ. ఎన్ని క్వింటల్స్ వచ్చినాయి? 27,000 బస్తాలు అయింది. ఇప్పటికి మనం 3,450 కొన్నాం.